గండికోట గురించి చరిత్ర ఏం చెబుతుంది? మన దేశంలో గొప్ప చరిత్ర కలిగిన కోటలలో గండికోట ఒకటి. శత్రువుల నుంచి రక్షించుకోవడానికి అప్పటి రాజులు ఈ కోటని ఎంతో గొప్పగా కట్టించారు. అయితే గండికోట నిర్మాణం ఎలా జరిగింది? ఈ కోట విజయనగర రాజుల నుండి ముస్లిం రాజులు ఎలా స్వాధీనపరుచుకున్నారు? ఈ కోటలో ఉన్న గొప్పతనం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతానికి 14 కిలోమీటర్ల దూరంలో పెన్నా నదికి కుడివైపున ఏర్పడిన పొడవైన గండిపై కోటను నిర్మించారు. ఈ ప్రాంతంలో పరుచుకుని ఉన్న ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి పర్వత పాదల్లో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శత్రువు దాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంటుంది. ఇంకా చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్భేద్యమైన కొండలతో 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో మదిని పులకింపజేసే సుందర దృశ్యాలను గండికోట ఆవిష్కరిస్తుంది. వేల ఏళ్ల చరిత్ర గల ఈ కోట యొక్క చరిత్రలోకి వెళితే క్రీస్తు శకం 1123 జనవరి 9వ కళ్యాణి చాళుక్యరాజు, త్రైలోక్యమల్లు సామంతరాజు కాకరాజు ఈ కోటని నిర్మించినట్టు దుర్గం కైఫియత్ ద్వారా చరిత్రకారులు గుర్తించారు. ఇంకా త్రిపురాంతకము వద్ద గల 1212 నాటి ఒక శాసనం ప్రకారం అంబదేవ అనే ఒక కాయస్థ నాయకుడు తన రాజధానిని వల్లూరు నుంచి గండికోటకు మార్చాడని భావిస్తున్నారు. ఉప్పరపల్లి దగ్గర గల 1236కు చెందిన ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామంతుడు ఒకరు ఈ కోటను జయించాడని, ప్రతాపరుద్రుడు జుట్టయ్యలంక గొంగరెట్టిని గండికోట పాలించడానికి నియమించాడని తెలుస్తుంది. ఇక గండికోట విజయనగర సామ్రాజ్య కాలంలో ఉదయగిరి మండలములోని ఒక సీమ రాజధానిగా ఉండేది. అయితే 16వ శతాబ్దపు 2వ అంతర్భాగంలో గండికోటను పెమ్మసాని నాయకులు తెమ్మనాయుడు, రామలింగనాయుడు విజయనగర రాజులు సామంతులుగా పాలించారు. విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనప్పుడు 17వ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబుషా సేనాని మీర్ జుమ్లా కోట కోసం 3 నెలల పాటు యుద్ధం చేసిన ఫలితం లేకపోవడంతో కోటని ఎలా అయినా దక్కించుకోవాలనే ఆశతో ఒక పెద్ద కుట్ర పన్ని కుమార తిమ్మనాయుడు యొక్క మంత్రి అయిన పొదిలి లింగన్నకి రాజ్యాన్ని మగువలని ఆశ చూపి తిమ్మనాయుడి పైన విషప్రయోగం చేయించి చివరకు ఈ కోటను స్వాధీనపరుచుకున్నాడు. ఇక గండికోటని పాలించిన చివరి హిందూ రాజు అతడే అని చరిత్ర చెబుతుంది. అప్పుడు మంత్రి అసలు రూపం తెలుసుకున్న రాజు కుటుంబం చిన్న తిమ్మనాయుని కుమారుడైన 5 సంవత్సరాల వయసున్న బాలుడిని గండికోటకు పశ్చిమంగా ఉన్న రహస్య మార్గం గుండా తరలించి మైసూరు ప్రాంతంలోని వారి బంధువుల దగ్గరికి పంపారు. శత్రుశేషము ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ రాజకుటుంబాన్ని గండికోట జైలులో బంధించి యువరాజు ఎక్కడ దాచారో ఆచక్కి చెప్పమని చిత్రహింసలకు గురిచేసి ఎంతకు చెప్పకపోవడంతో వారికి మరణశిక్ష విధించి చంపివేశారు. మీర్ జుమ్లా కోటని స్వాధీనం చేసుకున్న తర్వాత వేరే రాజ్యపు రాజులు దాడి చేస్తే సైన్యం ఉంది కానీ ఫిరంగులు, ఆయుధ సామాగ్రి లేకపోవడంతో వాటిని కోటలోనే తయారు చేసుకోవాలని తలచి కోటలోని ఇనుప ఖనిజం కోసం అన్వేషించగా ఏమీ లభించకపోవడంతో హిందూ రాజులు చాలా గొప్పగా నిర్మించుకున్న ఆలయంలోని దేవుడి విగ్రహాలు ఆయన కంటపడ్డాయి. అందరూ వాదిస్తున్నా వినకుండా సైనికులు ఆ విగ్రహాలన్నీ తీసుకురమ్మని ఆదేశించి ఆ లోహ విగ్రహాలతో ఫిరంగులు తయారు చేయించాడు. అయితే అంతటి నీచానికి పాల్పడి ఆయన తయారు చేయించిన ఆ ఫిరంగులు ఒక్కటి కూడా పనికి రాకుండానే పోయాయని ఇదంతా ప్రత్యక్షంగా చూసిన జీన్ బాప్టిస్టీ అనే వజ్రాల వ్యాపారి తన పుస్తకంలో పేర్కొన్నాడు. మీర్ జుమ్లా తను చేసే దుర్మార్గపు పనికి పశ్చాత్తాపం పొంది కోట అభివృద్ధికి కావలసిన చర్యలు చేపట్టాడు. జమ్మా మసీదు మరియు ధాన్యాగారాన్ని నిర్మించాడు. ఇంతలో గోల్కొండను షాజహాన్ కైవసం చేసుకోవడంతో ఆయనకు సామంతునిగా ఉండిపోయాడు. తర్వాత కడపను పాలించిన మయన వంశస్థుడైన కడప నవాబు అబ్దుల్ సబాఖాన్ గండికోటను పాలించాడు. వీరి తర్వాత ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు. గండికోటకు చుట్టూ 3 రాతి ప్రాకారాలు, ఒక కందకం ఉంది. తూర్పు, పశ్చిమాన 2 ప్రవేశ ద్వారాలు, ఒక అగర్తా ఉన్నాయి. ప్రవేశ ద్వారం పైకప్పులు తోరణాలతో కూడిన కామన్లతో నిర్మితమై హంపీలోని
పద్మమహల్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. కోట గోడలను 1 టన్ను బరువు ఉండే ఎర్రటి సున్నపు సాణపు రాళ్లతో నిర్మించారు. పునాదులు లేకుండానే కొండ బండలపై కోట గోడలను నిర్మించడం ఈ కోట ప్రత్యేకత. తూర్పు నుంచి పడమర వరకు కోట పొడవు 1200 మీటర్లు, వెడల్పు 800 మీటర్లు కలిగి 40 అడుగుల ఎత్తైన కోట. కోట గోడ చుట్టూ 101 బురుజులు ఉన్నాయి. వీటిలో 20 వలయాకారంలోనూ 22 బురుజులు చతుస్రాకారంలోనూ ఉన్నాయి. తూర్పు దక్షిణ దిశలోనూ బురుజులను ఫిరంగుల ప్రయోగానికి అనుగుణంగా నిర్మించుకున్నారు. కోట తూర్పు వైపున ఉన్న ప్రధాన ప్రవేశం ద్వారా 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ద్వారాలకు ఇనుప గుబ్బడాలు బిగించి శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. కోట ద్వారాలను మూయడానికి, తెరవడానికి అప్పట్లో ఏనుగులను వినియోగించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ కోట ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా వెలుగొందుతూ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.